అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వైసీపీ ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై మండలిలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే బిఆర్ నాయుడుని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ తీర్మానం ఇచ్చారు ఎమ్మెల్సీలు. తీర్మానం ప్రతిపాదించినటువంటి తూమాటి మాధవరావు, అదేవిధంగా వరుదు కళ్యాణి, కేఆర్జే భరత్ తీర్మానంపైన నిర్ణయం తీసుకోనున్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. అయితే టీటీడీ చైర్మన్ను తొలగించేటువంటి అధికారం ఎమ్మెల్సీలకు ఉందా? చైర్మన్ను నియమించేటువంటి, మరి ముఖ్యంగా తొలగించేటువంటి అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గానికే ఉంటుందని కూడా విశ్లేషకులు అంటున్నారు. మరి శాసనమండలిలో తీర్మానంతో చర్చ మాత్రమే జరుగుతుంది, కానీ నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందంటున్నారు మేధావులు. మొత్తం మీద టీటీడీ చైర్మన్కి సంబంధించి శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు సో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, టీటీడీ చైర్మన్కి సంబంధించి మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు తొలగించేటువంటి అధికారం ఉంటుందా లేదా అనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి ప్రభుత్వమే తొలగించేటువంటి పరిస్థితి. ఒకవేళ తీర్మానం ఇస్తే సో చర్చ ఏ సందర్భంగా మరి ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి అంశాలను ఎండగట్టేటువంటి యోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, వైసీపీ ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని బిఆర్ నాయుడిపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ కోరుతూ తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఎమ్మెల్సీల వ్యవహారాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఏదైతే శాసన మండలిలో చైర్మన్ ఏదైతే బిఆర్ నాయుడును తొలగించాలి అనే అంశం పైన మాత్రమే చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానం ఆధారంగా కానీ ఎమ్మెల్సీ ఇచ్చిన నోటీస్ ఆధారంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి టీటీడీ చైర్మన్ నియమించేది కూటమి ప్రభుత్వం. ఏదైతే నేరుగా సీఎం చంద్రబాబుతో పాటు క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత అక్కడ టీటీడీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ టీటీడీ చైర్మన్ ను తొలగించే యోచన ఏదైనా ఉంటే ప్రభుత్వము క్యాబినెట్ నేరుగా సీఎంతో పాటు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు. మరోపక్క టీటీడీలో ఉన్న బోర్డు నెంబర్లో దాదాపు 18 మంది బోర్డు నెంబర్లు ఉంటారు. ఈ బోర్డు నెంబర్లో అత్యధిక శాతం నెంబర్లు చైర్మన్ వ్యతిరేకిస్తే అప్పుడు చైర్మన్ తొలగించే అవకాశం ఉంటుంది. కానీ శాసన మండలిలో కేవలం అర్థవంతమైన చర్చ జరగడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది తప్పితే ఇక్కడ టీటీడీ చైర్మన్ తొలగించడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఏదైతే ఇచ్చిన తీర్మానం ఆధారంగా శాసన మండలి చైర్మన్ ఏదైతే మోషన్ రాజు ఉన్నారో, మోషన్ రాజు ఉన్న ఏదైతే అధికారాలతో మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ మోషన్ రాజు కూడా ఈ చర్చ అసంబద్ధమైన చర్చ అనుకుంటే ఆ తీర్మానాన్ని కూడా తిరస్కరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానం ఆధారంగా ఎమ్మెల్సీ ఏదైతే టీటీడీ చైర్మన్ పైన శాసన మండలిలో చర్చ జరగాలా లేదా అనే అంశాన్ని కూడా నిర్ణయించాల్సింది మోషన్ రాజు. ఇక్కడ మోషన్ రాజు నిర్ణయమే కీలకమవుతుంది తప్పితే ఇక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ ను తొలగించాలని ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానం అయితే కేవలం అది శాసన మండలికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఈ టీటీడీ చైర్మన్ ను తొలగించడానికి ఎలాంటి అధికారాలు కూడా ఉండవు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వము, మరోపక్క సీఎం చంద్రబాబుతో పాటు క్యాబినెట్ అప్రూవల్ చేసిన పదవి టీటీడీ చైర్మన్ పదవి నామినేటెడ్ పదవి. దాదాపు 2 సంవత్సరాల కాలం ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి మనసు గెలుచుకున్న వారికి తిరిగి చైర్మన్ పదవి ఇచ్చిన నేపథ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే వచ్చిన ఆరోపణల ఆధారంగా ఏదైతే పదవీ కాలం ముగిసిన తర్వాత టీటీడీ చైర్మన్ తొలగిస్తారా లేదా బిఆర్ నాయుడు అనే అంశం తర్వాత జరిగే అంశం. ఇక్కడ ప్రధానంగా శాసన మండలిలో జరిగే చర్చపైనే ఇది కేవలం చర్చగా మాత్రమే పరిగణించాలి. కిరణ్, కొంతవరకు ఎందుకంటే గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వారి పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగువ సభలు ఇలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇక రెండోది, ప్రధానంగా ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి వాయిదా తీర్మానాలను చైర్మన్ తోసిపుచ్చడం లేదా దాన్ని తిరస్కరించడం లాంటివి చేస్తుంటారు. కానీ మనకు తీర్మానం ఇచ్చినటువంటి నోటీసులో క్లియర్ కట్ గా కనబడుతుంది ఉదయం 8:56కి తీర్మానం ఇచ్చినట్లు. కానీ ఇప్పటి వరకు చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటి వరకు ఆ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనబడుతుంది? ఒకవేళ తీసుకుంటే ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఏదైతే చైర్మన్ ఎవరైతే మండలి చైర్మన్ ఉన్నారో మండలి చైర్మన్ మోషన్ రాజు తీసుకునే నిర్ణయం మీదనే ఈ తీర్మానం పైన చర్చ జరగాలా లేదా అనే అంశం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా తిరుపతి లడ్డు అంశం పైన కూడా చర్చాంశం చూసాం. ఆ చర్చాంశంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన తర్వాత ఏం జరిగింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూశారు. అసెంబ్లీ వేదికగా అందరు గమనించిన అంశమే. ఇక్కడ
టీటీడీ చైర్మన్ అంశం పైన ఏదైతే బిఆర్ నాయుడు తొలగించాలనే అంశం పైన చర్చ మొదలు పెట్టినా ఆ చర్చ సజావుగా సాగుతుందనే నమ్మకం అటు చైర్మన్ కానీ ఇటు ఆ ప్రతిపక్ష సభ్యులకు కానీ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పదే ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపైన అధికార ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది, ఎదురుదాడి చేస్తుంది, ఏకంగా నేరుగా శాసనమండలి డిస్టర్బ్ అయిన నేపథ్యం ఉంది. ఇక్కడ టీటీడీ చైర్మన్ కు సంబంధించిన అంశంలో కేవలం చర్చ జరగాలా లేదా అనే అంశం పైన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకి మాత్రమే అధికారం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కానీ అధికార సభ్యులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ చైర్మన్ ను డిమాండ్ చేసే పరిస్థితి లేదు. కేవలం ఏదైనా ఒక అంశం శాసనమండలిలో చర్చ జరగాలంటే దానికి లిఖితపూర్వకంగా నోటీస్ ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. ఆ నోటీసు యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు విశేష అధికారాలపైన ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ అంశం అత్యంత ముఖ్యమైంది, ప్రజలు వినాలి, ప్రజలు తెలుసుకోవాలనే నేపథ్యం శాసనమండలి చైర్మన్ విషయంలో అనుకుంటే మాత్రం ఈ చర్చకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే న్యాయపరంగా టెక్నికల్ గా కూడా బిఆర్ నాయుడు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియోలు కానీ తొలగించాలంటూ ఇప్పటికే ఆగ్రహించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే చట్టపరంగా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కొంటున్న వ్యక్తి పైన నేరుగా అసెంబ్లీ శాసనమండలిలో మోషన్ రాజు చర్చకు అనుమతిస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న అని చెప్పొచ్చు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. వైసీపీ ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై మండలిలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే బిఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ తీర్మానం ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీలు. అయితే తీర్మానాన్ని ప్రతిపాదించారు మాధవరావుతో పాటుగా కళ్యాణి, అదేవిధంగా భరత్లు. తీర్మానంపైన నిర్ణయం తీసుకోనున్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. అయితే టీటీడీ చైర్మన్ తొలగించేటువంటి అధికారం ఎమ్మెల్సీలకు ఉంటుందా, మరి ముఖ్యంగా శాసనమండలికి అంత అధికారం ఉందా లేదా అనే దానిపైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ చైర్మన్ను నియమించేది, తొలగించేది ఆ పూర్తి అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా మంత్రిమండలికి కూడా ఉంటుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే శాసనమండలిలో తీర్మానంతో చర్చ మాత్రమే జరుగుతుంది, కానీ నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని కూడా మేధావులు భావిస్తున్నారు. మొత్తం మీద వాయిదా తీర్మానం పైన చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో ముగ్గురు శాసనమండలి సభ్యులు దీనికి సంబంధించి కూడా సంతకం పెట్టి తీర్మానం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే తీర్మానంలో చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. కలంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ కింద పూర్తి స్థాయిలో వైసీపీ ఎమ్మెల్సీలు సంతకాలు పెట్టినటువంటి తీర్మాన పత్రాన్ని కూడా శాసనమండలి కార్యదర్శికి అందజేయడం జరిగింది. మొత్తం మీద వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతినిస్తారా లేదా అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.